సాగుబడి కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు వ్యవసాయంలో సాగు పద్ధతులు, ప్రాథమిక దశ నుంచి మార్కెట్కి పంపే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతుల విజయగాథలు చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. వ్యర్థాలతో వర్మీ కంపోస్టు, లాభదాయక పత్తి సాగు, మామిడి మొక్కల నర్సరీ. వ్యవసాయం దాని అనుబంధ వృత్తుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పూలని సాగు చేయొచ్చు, పండ్ల తోటలను పోషించవచ్చు, పాడి పోషణ, గొర్రెల, మేకల, చేపల పెంపకం చేపట్టవచ్చు. ఇలా ఏ రంగాన్ని ఎన్నుకున్నా సరే అందులో ఉన్న డిమాండ్, మార్కెటింగ్ విషయాలపై దృష్టి పెడితే లాభాలు బాగానే ఉంటాయి. అయితే వినూత్నంగా నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్ ద్వారా వచ్చే వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారు చేసి తద్వారా కూరగాయల సాగుని చేస్తూ మంచి ఆర్గానిక్ పంటలను పండిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ విద్యార్థులు గోరు చిక్కుడు, బెండ, బీర, వంకాయ, గోంగూర, ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు. వీరికి డాక్టర్ ఉదయ్ కుమార్ సహకారం ఎక్కువగా ఉంది. మరింతగా మనం విద్యార్థులు చేస్తున్న కూరగాయల సాగు, వర్మీ కంపోస్టు తయారు గురించి తెలుసుకుందాం. ఒకవైపు చదువు, మరోవైపు సామాజిక కార్యక్రమాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో చదువుతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. తాము చదువుతున్న యూనివర్సిటీలోని హాస్టల్లో వచ్చే వ్యర్థాలతో ఎరువును, వర్మీ కంపోస్ట్ ను తయారు చేసి తద్వారా వివిధ కూరగాయలను, ఆకుకూరలను పూర్తిగా సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఒకవైపు చదువుతో పాటుగా వివిధ సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించి అందులో భాగంగా వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి కూరగాయలను, ఆకుకూరలను పండిస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం గొప్ప విషయం. గత 3 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బెండ, పందిరి చిక్కుడు, గోరు చిక్కుడు, బీర, వంగ, గోంగూర, సొర, తోటకూరని సాగు చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ లో వచ్చే ద్రావకాన్నే చీడపీడల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఈ కూరగాయల్ని అక్కడే విక్రయిస్తూ వాటిపై వచ్చే ఆదాయాన్ని మళ్లీ కూరగాయల నారు, విత్తనాల కోసం వినియోగిస్తున్నారు. హాస్టల్ ద్వారా వచ్చే వ్యర్థాలతోనే వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నామని, విద్యార్థులకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా ప్రయత్నిస్తున్నామని వైస్ ఛాన్సలర్ సుందరవల్లి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఉదయ్ శంకర్ తెలిపారు. విద్యార్థులకు వ్యవసాయంపై ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వటం గొప్ప విషయంగా భావించాలి. విక్రమసింహపురి యూనివర్సిటీలో చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. దాంట్లో ఒక బెస్ట్ ప్రాక్టీస్ వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మా యూనివర్సిటీలో జరుగుతూనే ఉంది. హాస్టల్ వేస్ట్ ని ఫస్ట్ ఎలా మేనేజ్ చేద్దాము ఈ హాస్టల్ వేస్ట్ ని అని చెప్పి వర్మీ కంపోస్ట్ చేయడానికి దాన్ని మొదలు పెట్టాం. అలాగా దాన్ని, ఆ చెత్తని ఎంత ఒక చోట చేర్చి వాంపురుగులు వేసి దాంట్లో మేము వర్మీ కంపోస్ట్ని తయారు చేసి దాన్ని మా చెట్లకే ఎరువులాగా ఉపయోగించడం మొదలుపెట్టాం. ఇలా చేస్తున్నప్పుడు మేము ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి దాని తర్వాత మేము ఆర్గానిక్ ఫార్మింగ్ని మొదలుపెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో మాకు పిల్లలకు తప్పకుండా మంచి ఆహారాన్ని మేము ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే అవి ప్యూర్లీ ఆర్గానిక్. ఎప్పుడే కానీ మేము ఏ పెస్టిసైడ్ దేనికోసము మేము ఉపయోగించలేదు. అటువంటి కూరగాయలని మేము వాళ్ళ కొరకుని మేము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము బీరకాయలు పండిస్తున్నాము. దాదాపు ఒక 200 టన్నులు పండించుంటాము. బెండకాయ పండించాము, గోరు చిక్కుడుకాయ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, గోంగూర,
తోటకూర, పాలకూర, ఇట్లా ఆకుకూరలు, రకరకాలైన ఆకుకూరలు పండిస్తున్నాము. చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే వస్తున్నాయి. వంగ చెట్లు ఉన్నాయి. దాని తర్వాత తమ్మకాయలు కూడా చాలా వచ్చినాయి. సో ఇవన్నీ కూడాను పిల్లలకి ఆరోగ్యానికి వాళ్ళ ఉపయోగపడేవే మేము ఇక్కడ ఫార్మింగ్లో కూడా యూజ్ చేస్తాం, ముఖ్యంగా ఆకుకూరలు. సో ఇలాగ మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈ వెర్మీ కంపోస్ట్ని మేము యూజ్ చేసి ఈ బెస్ట్ ప్రాక్టీస్ని మేము ఉపయోగించడం ద్వారా మేము కొంచెం రెవెన్యూ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈసారి ఇంకొన్ని వెరైటీ వేయడానికి కానీ, ఇంకొంచెం ఎక్కువ ప్లేస్ని ఉపయోగించి వేయడానికి కానీ, మోస్ట్ ఆఫ్ ద సాయిల్ అన్నిటికీ ఉపయోగపడదు మా దగ్గర ఉన్న సాయిల్. కానీ ఉన్న సాయిల్నే మేము దాన్ని ఏవి పండిస్తే దాంట్లో పండుతాయి అని చెప్పి మేము ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద దాన్ని చేస్తూ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటా మేము అది వర్జిన్ సాయిల్ కాబట్టి తప్పకుండా ఏదేసినా కూడా పండుతాయి మంచిగా. అలాగా చేస్తూ పోతూ ఉన్నాము. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏరియాలో సో మేము కిచెన్లో జనరేట్ అయ్యే కిచెన్ వేస్ట్, అలాగనే వెట్ వేస్ట్ కాలేజీ నుంచి వచ్చేది, ఇవన్నీ కలిపి అలాగనే లీఫ్ లిటర్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న షెడ్లో మనము ఆర్గానిక్ వెర్మీ కంపోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ వెర్మీ కంపోస్టింగ్ ద్వారా వచ్చిన వెర్మీ కంపోస్ట్ని ఇక్కడ ఉన్న కూరగాయలు సాగుబడికి వాడటం జరుగుతుంది. 2-3 ఇయర్స్లో 3 దఫాల మనం పంటను తీయటం జరిగింది. ఎప్పుడు కూడా ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ, రసాయన ఎరువులు కానీ, అలాగనే దీనికి సంబంధించిన పురుగు మందులు కూడా ఇంతవరకు వాడడం చేయలేదు. ఇక్కడ చదువుతున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వారు పీజీ అయిపోయిన తర్వాత ఆ స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవాలి, ఫార్మింగ్ స్కిల్స్ అనేది అదొక ఆస్పెక్ట్. రెండోది కంపోస్టింగ్ చేయటం వల్ల ఇట్లాంటి వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనమైతే బీరకాయలు, అలాగనే పొట్లకాయ, సొరకాయ, తమ్మకాయ, గోరుచిక్కుడు ఈ పండించిన కూరగాయల్ని మనకి ఉన్న హాస్టల్లో కిచెన్లోకి సప్లై చేయడం జరుగుతుంది కొంత. ఈ యొక్క టోటల్గా చూసుకుంటే ఎక్కడా కూడా ఇంతవరకు మనం వచ్చే వర్మీ వాష్ అంటే వర్మీ కంపోస్ట్ అయిపోయిన తర్వాత చివరిలో కిందకు వచ్చే లిక్విడ్ని వర్మీ వాష్, ఆ వర్మీ వాష్ స్ప్రే చేస్తే వీటిని మెయింటైన్ జరుగుతుంది. మాకు తెలిసినంత విశ్వవిద్యాలయ స్థాయిలో పిల్లలందరికీ ఆదర్శంగా, అలాగనే బయట వారికి కూడా ఆదర్శంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగనే ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ కానీ, అలాగనే ఇక్కడ వచ్చి వర్మీ కంపోస్ట్ని కూడా మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ గ్రో చేయడానికి కూడా వాడుతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమాలు ఈ విధంగా చేయగలుగుతున్నామంటే ఇది కేవలం మా యొక్క ఉపకులపతి ఆచార్య జిఎం సుందరవల్లి గారి ప్రోత్సాహం, అలాగనే మా రిజిస్టర్ గారి సహకారం, అలాగనే మా యొక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ముఖ్యంగా వారి యొక్క కష్టం, వారితో పాటు మాకున్న గార్డెనర్స్ కూడా ఎంతో సహాయపడుతున్నారు. సో అందరూ కలిసి చేయటాన్ని సమిష్టిగా మేము ఈరోజు ఈ స్థాయికి రాగలిగాం.